సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైనటువంటి నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసిన తండ్రి, మీ మహా సంకల్పం మేరకు తండ్రి మా జీవితాల్లో మరొక తరుణాన్ని అనుగ్రహించి తండ్రి, మా బ్రతుకులను వెలిగించే మాటల చేత మరొకసారి తండ్రి మమ్మల్ని కట్టడానికి మీరు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసిన తండ్రి, మా ఆరోగ్యం వలన తండ్రి, మా శరీరంలో ఉన్న బలం వలన, మా తెలివి వలన, మా జాగ్రత్త వలన ఈరోజు మేము భూమి మీద లేవు తండ్రి. కేవలం మీ ఉచితమైన కృప చేతనే తండ్రి మేము సజీవులుగా ఈ భూమి మీద ఇంకనూ బ్రతుకున్నామన్న వాస్తవాన్ని గుర్తిరిగి మా జీవితాలలో తండ్రి ప్రతి ఉదయాన్ని మీరు దయచేయడం వెనకాల తండ్రి మా బ్రతుకులు మార్చుకోవాలని విన్న మీ మాటలకు తల వంచి తండ్రి మా బ్రతుకుల్లో నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మేము ఉండాలన్న వాస్తవాన్ని గుర్తెరిగిన వారమై, అందుకే ప్రతి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించి తండ్రి వింటున్న ప్రతి మాటను విడిచిపెట్టి నిర్లక్ష్య వైఖరిని అవలంబింపకుండా విన్న ప్రతి మాటను హృదయంలో నాటుకొని మా బ్రతుకులను వెలిగించుకుంటూ తండ్రి మీ కొరకు ఉన్నతమైన జీవితాన్ని ఈ భూమి మీద గడిపే భాగ్యాన్ని, అదృష్టాన్ని, అవకాశాన్ని మాకు ప్రసాదించమని ప్రాధాన్యపడుతూ సత్యము చేత మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటూ దీనుడనైన నేను తండ్రి మీ పక్షాన నిలబడుచుండగా తండ్రి ఆత్మ సహాయం చేత నడిపించమని వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుందాం పరమ తండ్రి. ఆమేన్. బైబిల్ 66 పుస్తకాల మరి సమూహ గ్రంథం కదండి. ఈ గ్రంథంలో అత్యధికంగా దేవుని యొక్క మాటలను రచించిన వారు ఎవరు అని మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిగా మనందరి మాట స్ఫురించి ఏకైక పదం అపోస్తలుడైన పౌలు. నిజంగా అపోస్తలుడైన పౌలు సామాన్యుడు కాదు ప్రియులారా, మహాపండితుడు, మహాతత్వవేత్త, ఒక స్కాలర్. ఆయనకున్న ప్రజ్ఞ చేత, ఆయనకున్న జ్ఞానం చేత ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైన మాట, ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఆయన పరిచర్య విధానం ఏంటి అని ఒకవేళ మనం పరిశీలన చేయగలిగితే అపోస్తలుడైన పౌలును కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక ఒకసారి కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 28వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన యందు నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బోధించుచు బుద్ధి చెప్పుచున్నాము, ఆయనను ప్రకటించుతున్నాము. చూసారండి, అపోస్తలుడైన పౌలు గారు చేయించినటువంటి సువార్త పరిచర్య జీవితంలో ఆయన కనపరిచినటువంటి ప్రజ్ఞ సామాన్యమైనది కాదు. ఎలాంటి వారికి వాక్యం చెప్తున్నాడండి? ప్రతి మనుష్యునికి, ఆ మనుష్యులలో పామరులు ఉన్నారు, పండితులు ఉన్నారు, లోక జ్ఞానులు ఉన్నారు, మహావిద్యను అభ్యసించిన వారు ఉన్నారు. అంతేనా? ప్రతి మనుష్యునికి ఎలా బుద్ధి చెప్తున్నాడు తెలుసా అండి? నీకు తెలిసిన కోణంలోనే వెళితే అందరూ వింటారు. అక్కడ ఎవరికి ఎలా చెబితే వింటాడో వాడికి ఆ కోణంలో అలా చెప్పించి దేవుని జ్ఞానాన్ని ఒప్పించి కాదన్న వాడు కూడా నిజమే అని వాక్యాన్ని ఒప్పింప చేసే సత్తా సమర్థత కలిగిన వాడే అపోస్తలుడైన పౌలు. చాలా సార్లు మాట్లాడతాం, ఆయన తర్కించి వాదించి ఒప్పించి, దట్ ఈస్ పౌలు.
సకల విధములైన జ్ఞానముతో పండితుడు కూర్చున్నాడు అనుకోండి, ఈయన మాట్లాడే పాండిత్యానికి వాడు తట్టుకోలేడు, అంతటి పాండిత్యంతో బోధిస్తాడు. అక్కడ చదువులేని పామరుడు కూర్చున్నాడు అనుకోండి, ఈయన కూడా ఒక పామరుడిలా మారిపోయి ఈ పామరుడికి అర్థమయ్యే విధంగా ఒక పొలం అంటాడు, ఒక విత్తనం అంటాడు, ఒక విత్తనము ప్రతి మరలా బ్రతుకుతున్నది కదా, ఆ విత్తనానికి అంతటి జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడని ఆ పామరుడికి, ఆ వ్యవసాయదారుడికి అర్థమయ్యే విధానంలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించగలడు. పండితుడికి పండితుడిలా, పామరుడికి పామరుడిలా, ఉన్నత విద్యలు అభ్యసించిన వారికి ఉన్నత విద్యను అభ్యసించిన వారిగా, జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యని ఈ లోకపు తర్కవాది ఏమయ్యనని ప్రపంచాన్ని రంకెవేసి పిలిచినప్పుడు ఏ ఒక్కడు కూడా మాట్లాడలేడు. ఆ మాట్లాడకుండా మౌనంగా ఉన్న వారిలో జ్ఞానులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, లోక సంబంధము అధికారులు ఉన్నారు. కారణం ఇతనితో మనము తట్టుకోలేమని. అంతటి పాండిత్యాన్ని, అంతటి మహాజ్ఞానాన్ని కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు ఇంత చెప్పానంటే ప్రియారా, ఆ మహాకవి చేతుల గుండా రాయబడిన ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. నిజంగా అపోస్తలుడైన పౌలు ఆయన మాటల్లో పాండిత్యం ఉన్నది. ఆయన ఒక మహాకవి. చూడండి, కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 23వ వచనాన్ని అన్నయ్య చదువుతున్నాడు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలిగిన నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండే ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. నిజంగా ఎంతటి మహాజ్ఞానాన్ని ఈ వచనంలో భద్రపరిచారు అపోస్తలుడైన పౌలు. నిజంగా మీరు విన్న తర్వాత ఆశ్చర్యపోతారు. మరొకసారి చదువుకుందాం ఆ మాటను. పునాది మీద కట్టబడిన వారై, ఏమిటి? కొలస్సీలో ఉన్న సంఘానికి, కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులైన క్రైస్తవులైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి పత్రికను రాస్తూ, క్రైస్తవులకు పత్రికను రాస్తూ ఏమంటున్నాడు? మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు విన్నట్టు ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అన్నారు. మీరు విన్నట్టు, మీరు అంటే ఎవరు? ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి, చదవండి, సమస్త సృష్టికి ప్రకటింపబడింది అంటున్నాడు. బాగా ఆలోచించారు. అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి పత్రికను రాస్తూ ఒక అద్భుతమైన విశేష సందర్భాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. పిల్లలు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండుటకును మీరు విన్నట్టు ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. అర్థమవుతుందండి? ఆయన ప్రకటించిన సువార్త మీరు విన్నారు. మీరు విన్నట్టు మీతో పాటు ఇంకెవరు విన్నారంటున్నాడు? సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిండిన మీకు కలుగును. ఇప్పుడు ఆలోచించేద్దాం. మీరు అంటే ఎవరు? మీరు విన్నట్టు అనే మాట ఉంది కదండి. ఈ మీరు ఎవరు? ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టి అంటే ఎవరు?
అర్థమవుతుందో లేదా? మీరు అంటే పత్రిక ఎవరికి రాశారు? కొలసీ సంఘంలో ఉన్నటువంటి వాక్యాన్ని విని యేసే తమ రక్షకుడని స్వరక్షకుడని ఒప్పుకొని క్రీస్తు నామమందు బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధులు, క్రైస్తవులు కదండి. ఆ క్రైస్తవులకు పత్రికలు రాస్తూ ప్రయోగించినటువంటి పద ప్రయోగాన్ని చూస్తే ఏమంటుంది? మీరు విన్నట్టు, మీరు ఏ వాక్యాన్నైతే విన్నారో, ఏ సువార్తనైతే విన్నారో, మీరు విన్నట్టు మీరే కాదు, ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి కూడా ప్రకటింపబడినట్టు. అని ఇంతవరకు మనం పౌలు గారు కొలస్సులో ఉన్న సంఘానికి సువార్త ప్రకటించడని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నారో తెలుసా? మీకు ప్రకటించాను, మీరు విన్నారు, మీతో పాటు సమస్త సృష్టికి కూడా ప్రకటింపబడింది. మీరు అంటే క్రైస్తవులు, మనుష్యులు, విశ్వాసులు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సమస్త సృష్టి అన్న పదాన్ని మనం లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే పిల్లగా, ఈ సమస్త సృష్టి ఎవరు? దేవుని వాక్యము, లేదంటే దేవుని జ్ఞానము, దేవుని మాటలు, దేవుని పిల్లలుగా ఆయన స్వరూపమందు చేయబడినటువంటి నరుడమైన మనకే అని ఒకవేళ మనం అనుకుంటే, పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు విన్నట్టు ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి కూడా ప్రకటింపబడినట్టు అన్నాడు. అర్థమవుతుంది? అంటే వాక్యము ఆ సంఘానికే కాదు, మనుష్యులకే కాదు, ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి కూడా ప్రకటింపబడింది అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నారు. కదా, ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టి అంటే ఏమిటి? ఒకసారి ఆలోచన చేయగలుగుతున్నారు మీరు? ఏంటి సమస్త సృష్టి అంటే? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టి అంటే ఆకాశం క్రింద భూమి ఉంది. అంటే భూమి మీద ఉన్నటువంటి 750 కోట్ల మందిగా ఉన్నటువంటి మనుషులు ఉన్నారు అని ఒకవేళ మనం అనుకుంటే పిల్లరా, ఇది మన అవివేకం. ఒక్కసారి సైన్స్ను ఆలోచిద్దాం పిల్లరా. చదువుకున్న వాళ్ళే కదండి అందరూ. ఆకాశం క్రింద ఏమేమి ఉన్నాయి? మనుషులు ఉన్నారా? 750 కోట్ల మంది మనుషులు ఉన్నారా? ఆ మనుషులందరూ ఎక్కడ ఉన్నారు? భూమి మీద. భూమి ఒకటే ఉందా? ఒక్కసారి నువ్వు భూమిని ఆలోచన చేయి. ఎడారులు, నదులు, పర్వతాలు, ఎందుకంటే సృష్టి అన్నాడు. ఎడారులు, అరణ్యాలు, సముద్రాలు, తీరాల, ఇవన్నీ భూమి మీద మనకు కనిపిస్తున్నటువంటి ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, భూమి మీద నడిచే జంతువులు కావచ్చు, సముద్రంలో ఉండే జల చెరువులు, జల జంతువులు, ఇదంతా భూమి మీద ఉన్నటువంటి సృష్టి. ఒకవేళ మనం భూమండలాన్ని విడిచిపెట్టి ఇంకా పైకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే సౌర కుటుంబం అనేది ఒకటి ఉంది. తెలుసా అండి? ఎంతమందికి తెలుసా అండి? సౌర కుటుంబం అనేది ఉంది. అది ఎక్కడ ఉంది? విశ్వంలో. అవునా? భూమితో పాటు కొన్ని గ్రహాలు కలిసి వాటికి నిర్ణయించిన నిర్దేశమైన కక్షలో అవి తిరుగుతున్నవి. దీనిని సౌర కుటుంబము అన్నారు. ఈ సౌర కుటుంబం ఎక్కడ ఉందో తెలుసా? పాలపుంత నక్షత్ర మండలంలో ఉంది. దానిపైన ఉన్నది ఆండ్రోమెడా, దానిపైన ఉన్నది హైడ్రోసెంటరస్. ఇలా ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి సుమారుగా 6000 నక్షత్ర మండలాలు ఉన్నవి. ఒక జిల్లాకి మండలాలు, పాలకాలు ఉంటాయి కదండి భూమి మీద. అలాగే మనం ఈరోజు కనులెత్తి పైకి చూస్తున్నటువంటి ఆ నక్షత్రాలలో కోటాను కోట్లుగా ఉన్నటువంటి నక్షత్రాలలో కూడా మండలాలు ఉన్నవి. అవి సుమారుగా 6000 పైనే ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. ఒక్కొక్క నక్షత్ర మండలంలో
బాగా వినాలి. ఒక్కొక్క నక్షత్ర మండలంలో సుమారు 2,50,000 నక్షత్రాలు ఉంటాయి. 2,50,000 నక్షత్రాలకు ఒక నక్షత్ర మండలం అవుతుంది. అర్థమవుతుంది కదా? ఒక్క నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుందో మనకు అర్థం కావాలి కదా. ఈ రోజు నీవు నేను లేచిన ఈ నేల చూసారు, 13 లక్షల భూములు కలిపితే ఎంత పెద్దగా అవుతుందో అంత ఒక నక్షత్రం. 13 లక్షల భూములు కలిపితే ఎంత పెద్దగా అవుతుందో అంతటిది ఒక నక్షత్రం. అటువంటి నక్షత్రాలు 2,50,000 కలిగి ఉన్న సమూహమే ఒక నక్షత్ర మండలం. అలాంటి నక్షత్ర మండలాలు 6,000కు పైగా ఉన్నవి. ఇవన్నీ ఎక్కడున్నాయి తెలుసా అండి? ఆకాశము క్రింద. అంతేనా? ఆకాశము క్రిందే కదండి ఉన్నాయి నక్షత్రాలు. ఆకాశము క్రింద 6,000 నక్షత్ర మండలాలలో 6,000 నక్షత్ర మండలాలలో మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పాలపుంత నక్షత్ర మండలం. అయితే ఆ పాలపుంత నక్షత్రంలో ప్రధానంగా సూర్యుడు, ఆ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, సౌర కుటుంబంగా మనకు కనిపిస్తున్నప్పుడు ఆ సౌర కుటుంబంలో భూమి, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి ఉపగ్రహమైన చంద్రుడు, ఆ భూమి మీద ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రపంచ జనాభా. ఇక భూమండలానికి వస్తే భూమి మీద ఉన్నటువంటి సృష్టిని మనం ఆలోచన చేయగలిగితే ప్రియుల సముద్రాలు, ఇదంతా ఆకాశంలో ఉన్నటువంటి సృష్టి. ఏది? నక్షత్ర మండలాలు, పాలపుంత నక్షత్ర మండలం కావచ్చు, సౌర కుటుంబంగా పిలువబడుతున్నటువంటి గ్రహాల సముదాయం కావచ్చు, ఇవన్నీ ఆకాశంలో ఉన్నవి. భూమి మీద ఉన్న సృష్టి ఏంటి? భూమి మీద ఉన్న సృష్టి ఏంటి? సముద్రాలు, నదులు, చెరువులు, గుట్టలు, మెట్టలు, మైదానాలు, కొండలు, సెలయేళ్ళు, పక్షులు, జంతువులు, ఇదంతా భూమి మీద ఉన్నటువంటి సృష్టి. దీనంతటిని మనసులో పెట్టుకోండి. మరలా మాట చదువుకున్నాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండటకు మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి, ఆకాశము క్రింద ఎన్నున్నాయి? కోటాను కోట్ల నక్షత్రాలు మండలాలుగా విభాగింపబడి 6,000కు పైగా నక్షత్ర మండలాలుగా ఉంటే, ఆ నక్షత్ర మండలాల్లో సౌర కుటుంబం ఒక నక్షత్ర మండలం అయితే, ఆ సౌర కుటుంబంలో పాలకొండ నక్షత్ర మండలంలో ఉన్నది సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబంలో భూమి ఉంటే, ఆ భూమి మీద 750 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంటే, ఆ భూమి మీద ఉన్నటువంటి మరొక సృష్టిని మనం ఆలోచన చేయగలిగితే ఏమండి? ఈ సముద్రాలు వీటన్నిటి గురించి ఆలోచన చేశాం కదండి. వీటన్నిటిని మనసులో పెట్టుకోండి. ఇది అంత ఎక్కడుందో తెలుసు, ఇదంతా ఆకాశము క్రిందనే ఉన్నది. ఏమంటున్నాడు? మీరు విన్నట్టు మీరే కాదు, ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి కూడా ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినది. బాగా ఆలోచించండి. మనుషులకు దేవుని జ్ఞానం అవసరమా? దేవుని స్వరూపమందు చేయబడినటువంటి నరులైన మనకు దేవుని మాటలు అవసరం కదండి. మనుషులకు కదండి, నర జాతికి కదండి దేవుని మాటలు అవసరం. కానీ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మానవ మేధస్సుకు అందరి మహాజ్ఞాన సంగతిని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన రాసినటువంటి మాటలో ఉన్నటువంటి అద్భుతాన్ని మనం పరిశీలన చేయగలిగితే, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి కూడా వాక్యము ప్రకటింపబడింది అంటున్నారు. కోటాను కోట్ల నక్షత్రాలకు దేవుని మాటలు అవసరమా? సువార్త అవసరమా? నక్షత్ర మండలాలకు సువార్త అవసరమా? సౌర కుటుంబానికి సువార్త అవసరమా?
ఏమండి? భూమికి అవసరం అంటారా సువార్త? ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని జ్ఞానము ఏదైనా సముద్రాలకు అవసరమా దేవుని మాటలు? ఎడవలకు అవసరమా? జంతువులకు అవసరమా? పక్షులకు అవసరమా? అవి వినవలసిన అవసరం ఉన్నదంటారా? లేదు కదండి. మనం ఇంతకాలం ఏమనుకుంటున్నామంటే పిల్లల మనుషులకే దేవుని యొక్క జ్ఞానం అవసరము, మనుషులకే దేవుని యొక్క మాటలు అవసరము, మనుషులకే సువార్త అవసరమని అనుకుంటున్నాము. కానీ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడినటువంటి మాటల్లో లోతులోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, మీకు ప్రకటింపబడినట్టు, మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన నిరీక్షణ నుండి మీరు తొలగిపోకుండా విశ్వాసం అందు నిలకడగా ఉన్న ఎడల అది మీకు కలుగును అంటున్నారు. ఏమండి? ఇంకా మనం లోతులోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే మార్కు సువార్త 11:15 అపోస్తలుడు యేసుక్రీస్తు అపోస్తలులను మరి పరిచర్యకు పంపుతూ సాక్షాత్తు యేసుక్రీస్తే ఆ 12 మంది అపోస్తలతో బోధించినటువంటి మాట, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకం అంటే ఎవరు? సర్వ సృష్టి అంటే ఎవరు? అర్థమవుతుందా కదా? ఇప్పుడు మనం చదువుతున్న బైబిలే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. అదేంటి? యేసుక్రీస్తు అపోస్తలులతో చెబుతున్న మాట ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సకల జనులకు నాకు శిష్యులుగా మలచండి, ప్రజలకు దేవుని యొక్క మాటలు అందించండి అని మనకు ఇంతవరకు తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. సర్వలోకానికి అంటే సర్వ మానవాళి దగ్గరికి, సర్వ ప్రపంచానికి, సకల జనుల దగ్గరకు అనుకుందామండి. బాగుంది అక్కడ వరకు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ఏంటి? మళ్ళీ యేసుక్రీస్తు చెప్తున్నాడు 12 మంది శిష్యులను సువార్త చెప్పడానికి పంపిస్తూ, నాయన మీరు సర్వలోకానికి వెళ్ళండి, సకల జనులకు సువార్తను ప్రకటించండి అని చెప్తూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సృష్టి అంటే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఆకాశం వరకు మన కళ్ళ ముందు భూమి, మైదానాలు, చెట్లు, పుట్టలు, గుట్టలు, మెట్టలు, నదులు, పర్వతాలు, సెలయేళ్ళు, కొండలు, పక్షులు, జంతువులు, అరణ్యాలలో ఉండే మృగాలు, సముద్రం అనుకుంటే ఖాళీ నీళ్ళే ఉన్నాయి అనుకుంటాం కదా. ఒకసారి సముద్ర ప్రపంచం అని చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. భయంకరమైనటువంటి తిమింగలాలు, అనేకమైనటువంటి జల జంతువులు ఉన్నారు, అందులో జలచరములు కూడా ఉన్నవి, ఎడారిలో కూడా మహాభయంకరమైనటువంటి మృగాలు, జంతువులు కూడా ఉన్నాయి పిల్లగా. ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే పిల్లగా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతిలో నీ కంటికి కనిపిస్తున్నది ఏదైతే ఉందో అదంతా సృష్టింపబడినది, అదే సృష్టి. అర్థమవుతుందండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమంటే అపోస్తలులు సర్వ మానవాళికి దేవుని వాక్యాన్ని ప్రకటించారా? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారా? అర్థమవుతుందా కదా? యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఆ శిష్యులు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తదనంతరం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సేవ చేశారు? ఎక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించారు? ఎక్కడికి వెళ్ళి దేవుని యొక్క మాటలను మరి వారు బోధించారు? సర్వలోకానికి వెళ్ళి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, అలాగే సర్వ సృష్టికి సువార్తను
ప్రకటించండి. సృష్టికి సువార్త అవసరమా? అది నా ప్రశ్న. దేవుని స్వరూపమందు చేయబడిన నరులైన మనకు దేవుని జ్ఞానం అవసరం కదండి. మన బ్రతుకులను మలుచుకొనడానికి, మన బ్రతుకులను దిద్దుకొనడానికి, మన బ్రతుకులను పరలోకానికి నడిపించడానికి మనకే దేవుని వాక్యం అవసరం కదండి. మనకు దేవుని యొక్క వాక్యం అవసరము. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటున్నాము. కానీ మనందరినీ అబ్బురపరచు ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. అది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మొదటి ప్రశ్న, ప్రకృతికి సువార్త అవసరమా? సృష్టికి సువార్త అవసరమా? దేవుని మాటలు అవసరమా? దేవుని జ్ఞానం అవసరమా? లేదంటే మనిషికి అవసరమా? ఒకసారి ఆలోచించండి. ప్రకృతికి దేవుని యొక్క వాక్యము అవసరమా? సువార్త వినవలసిన అవసరత ఉన్నదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. పల్లెటూళ్ళలో వెళ్ళి వెంబడి గట్టులెంబట పుట్టలెంబట అమాయకులైనటువంటి ఇంతకాలం ప్రజలకు మనం సేవ చేశాము అనుకుని ఉండొచ్చు. ఇప్పుడేంటి దేవుడు సువార్తను ఎవరికి చెప్పమంటున్నాడు? సృష్టికి చెప్పమంటున్నాడు. ఏంటి దేవుడు ఏమంటాడు ఇక్కడ? సువార్తను సృష్టికి చెప్పమంటున్నాడు కాదు. ఎందుకు చెప్పమంటున్నాడో లోతులోకి వెళ్ళి అర్థమవుతుంది కదా. కానీ మొదటిగా ప్రశ్న ఏంటంటే, ప్రకృతికి దేవుని జ్ఞానం అవసరమా? ఆలోచన చేద్దాం. కానీ ప్రకృతి వింటదండి. ప్రకృతి వింటదా? అర్థమవుతుందా కదా? ప్రకృతి వింటుందా? ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసుక్రీస్తు అన్నాడు. మనకు తెలుగులో సామెత చెవిటోడు ముందట వెళ్ళి మాట్లాడాలనుకోండి, వింటాను. ఎవరి ముందు మాట్లాడతాం? వినగలిగిన వాటితోనే మాట్లాడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నాడు. అంటే ప్రకృతి వింటుందా కదా? వింటుందా? పౌలు గారు ఏమన్నారు? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడింది అన్నాడు. ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడింది అన్నాడు. ప్రకృతి వింటదంటారా? ప్రకృతి వింటుందా? ప్రకృతి అంటే, సృష్టి అంటే సైన్స్ని అడిగితే ఏమంటుందో తెలుసా? దీనికి పదార్థము అన్నదండి. అంటే మ్యాటర్ అంటారు కదా ఇంగ్లీష్లో, దీనికి పదార్థం అన్నారు. ఈ ప్రకృతిలో ఉన్నది అంతా ప్రియులారా మనకు కనిపించేది ఎంత అంటండి? 10%. కేవలం 10% మాత్రమే మనకు కంటికి కనిపిస్తుంది. ఇంకా 90 దీన్ని ఏమంటే విజిబుల్ మ్యాటర్ అన్నారు. అంటే కంటికి కనిపించే పదార్థము 90% ఉంది చూశాడు, అది కంటికి కనిపించని పదార్థం. దాన్ని డార్క్ మ్యాటర్ అన్నారు. అర్థమవుతుందా లేదా? ప్రకృతిలో మనిషి కంటికి కనిపిస్తున్నది ఎంత? 10% మాత్రమే. కనిపించనిది ఎంత? 90%. దాన్ని డార్క్ మ్యాటర్ అన్నారు. దీన్ని కనిపిస్తున్న దాన్ని విజిబుల్ మ్యాటర్ అన్నారు. అంటే కనిపించే పదార్థము, కనిపించని పదార్థం. అంత పదార్థమే. మీకు అర్థం కావాలని చెప్తాను. ఈ మైక్ ఎంతమందికి కనిపిస్తుందండి? అందరికీ కనిపిస్తుంది. కుర్చీ ఉంది అక్కడ, కనిపిస్తుందా లేదా? ఆ కుర్చీకి ఇక్కడికి మధ్యలో ఏముందండి? పదార్థం ఉంది. అది మన కంటికి కనిపించట్లేదు. విశ్వమంతా దట్టమైన పదార్థంతో నింపబడిన సమ్మేళనము. అందులో కనిపించే పదార్థం ఉంది, కనిపించని పదార్థం ఉంది. కేవలం 10% మాత్రమే మనకు
కంటికి కనిపిస్తుంది. మిగతా 90 పాలు కంటికి కనబడడం లేదు. కానీ ఇదంతా ఏంటి? పదార్థం. ఇదంతా ఏంటి? పదార్థం. మళ్ళా ప్రశ్న, ప్రకృతి వింటుందా? సృష్టి వింటుందా? నీకే చెవులు ఉన్నాయి అనుకుంటున్నావా? నేనే వినగలను నువ్వు అనుకుంటున్నావా? ఏమండి? ఇంకా లోతులకు మీరు ఆలోచించేదాం లేదు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. ఏమంటే సరిపోతుంది. అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులైన మమ్మను అందరికంటే కడపడగా ఉంచున్నాడని నేను నాకు తోచున్నది. మేము లోకమునకును, అంటే అపోస్తలుడైన పౌలు గారు తను చేస్తున్నటువంటి సేవా పరిచర్య జీవితంలో అనేక కష్టాలను, అనేక కన్నీళ్లను, అనేక శ్రమలను, అనేక పోరాటాలను చేస్తూ అతి భారమైన కఠినమైన కష్టాల మధ్య తన యొక్క సేవా పరిచర్యను కొనసాగిస్తూ ఏమంటున్నాడంటే, వారు పడుతున్న ప్రయాసము, వారు చేస్తున్న పని, వారు చేస్తున్నటువంటి పోరాటము, ఆత్మల రక్షణ కొరకు వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో దానిని ఎవరెవరు చూస్తున్నారట? లోకము చూస్తుందట, దేవదూతలు చూస్తున్నారట, మనుషులు కూడా వేడుకగా ఉన్నామంటే ఇంతమంది 3 క్యారెక్టర్స్ వీరిని కనిపెడుతున్నారట. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. అంటే వారు మమ్మల్ని చూస్తున్నారు, వారికి మేము ఎలా ఉన్నాము? వేడుకగా ఉన్నాము అంటున్నారు. ఎవరెవరు చూస్తున్నారట? లోకము, దేవదూతలు, మనుష్యులు. మనుషులు అని వేరేగా అన్నాడు, దేవదూతలను వేరేగా అన్నాడు, లోకం అని వేరేగా అన్నాడు. ఇక్కడ లోకం అంటే సృష్టి, ప్రకృతి. ఎందుకంటే మనుష్యులు అనే పదం వేరేగా వాడాడు కనుక లోకము అంటే సృష్టి, తర్వాత దేవదూతలు, తర్వాత మనుషులు. అంటే పౌలు గారు పడుతున్నటువంటి పాటలను, ఆయన చేయించినటువంటి పరిచర్యలను, ఆయన పొందుతున్నటువంటి శ్రమలను, ఎరుకులను, ఇబ్బందులను, కష్టాలను, కన్నీళ్లను ఎవరెవరు చూస్తున్నారట? లోకము, దేవదూతలు, మనుష్యులు. లోకం అంటే ఎవరు? మళ్ళీ సృష్టి. అర్థమవుతుందా కదా? చూస్తుందా సృష్టి? చూస్తుందా అన్నట్టుగానే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు ఇక్కడ రాస్తున్నట్లుగా మరలా దేవుని యొక్క వేదాంతం మనకు అర్థం కావడానికి ఒక వచనం చూసుకుని మరలా తిరిగి ఇక్కడికి వద్దాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అర్థమవుతుందా కదా? యేసుక్రీస్తు ఏమన్నాడు 12 అపోస్తలులను పంపిస్తూ? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళిన తరువాత సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇంతకాలం మనం ఏమనుకున్నాం? బోధకులు చెబుతున్నారు, విశ్వాసులు వింటున్నారు. దేవుని జ్ఞానము, దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని స్వరూపమందు చేయబడిన మనుషులైన మనకే అని మనం ఇంతవరకు ఆలోచించామేమో. కానీ ఇప్పటి నుంచి మనకు విషయాన్ని గమనించాలి. ఏ మాటలైతే దేవుని పిల్లలకు అవసరమో, ఏ మాటలు అయితే దేవుని పిల్లలు వింటున్నారో, ఏ దేవుని వాక్యము, దేవుని సంకల్పము చేత
ఈ సమాజంలో ప్రకటింపబడుతున్నదో ఆ మాటలను ప్రకృతి కూడా వింటున్నది. ప్రకృతికి వినే శక్తి ఉందంటారా? ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమంటాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గుము. ఏమండి? మెంటల్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అంటారు కదా మన మతి స్థిమితం లేని వాళ్ళు, చేతిలో చేట ఉండదు, అందులో గింజలు ఉండవు, రాళ్ళేరుతున్నట్టుగా ఇలా తీసేస్తా ఉంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఎంత మహాజ్ఞాని అనుకుంటాం. చూడండి, ఏమి లేదు, చేతిలో చాట లేదు, అందులో గింజలు లేవు, రాళ్ళేరినట్టుగా. ఎదుట ఎవరు ఉండరు, ఎవరితో ఉన్నట్టుగా బాగున్నారండి రాంబాబు గారిని మాట్లాడుతూ ఉంటాడు. ఏమనుకుంటాం? పిచ్చోడు అనుకుంటాం. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి వింటుందా? ఆకాశం వింటుందా? అంటే నిజంగా తెలుసా అండి మనకు ఆకాశం వింటుందన్న సంగతి తెలుసా? ఇంతవరకు దేవుడు మాట్లాడితే వింటుందన్న సంగతి ఒకవేళ వాక్యాన్ని ఎవరైనా చదివిన వాళ్ళు, నాకు తెలిసి చదువుతున్నారు కదా, అది వేరే విషయం, కానీ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే గ్రహించవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలను ఆకాశం భూమి విన్నదని. కానీ యేసుక్రీస్తు మాటల్లో కూడా అదే కనిపించింది. ఏంటి? 12 మంది అపొస్తలులను లోకానికి సువార్తకు పంపుతూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. పౌలు గారు ఏమన్నారు? మీరు విన్నట్టు ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టి అన్నాడు. సమస్త సృష్టి అంటే ఏంటి? సమస్త సృష్టికి కూడా ప్రకటింపబడింది. ఏంటి? ఏ మాటలు నీవు వింటున్నావో, ఏ దేవుని వాక్యం నీవు వింటున్నావో, ఏ దేవుని మాటల చేత నీ బ్రతుకు మలచబడాలని దేవుడు తన సంకల్ప ప్రకారంగా ఈ మహాజ్ఞాన సంగతులు నీ చెవుల వరకు వినిపిస్తున్నాడు. అదే మాటలను ఏ ప్రకృతి ఒడిలో నీవు ఉన్నావో, ఏ భూమి మీద నీవు నిల్చున్నావో, ఏ పంచభూతాల మధ్య నీ జీవితం కొనసాగుతుందో, ఆ మాటలు ప్రకృతి కూడా విన్నది. ఎందుకు విన్నది? ప్రకృతి ఎందుకు దేవుని మాటలు వింటుంది? ఎందుకు వినవలసి వచ్చింది? ఎందుకు వినవలసిన అవసరత ఏర్పడింది? అర్థమవుతుందా లేదా? ప్రకృతి కూడా దేవుని మాటలు విన్నది అని మనం అర్థం చేసుకున్నాం ఇప్పటి వరకు. కానీ ఎందుకు విన్నది? ఎందుకు వినవలసి వచ్చింది? ఎందుకు ప్రకృతి కూడా వినవలసిన అవసరత ఏర్పడింది? విందాం, ఇంకా లోతులోకి వెళ్ళి విందాం ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, మళ్ళా చదవండి ఆ మాటను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:9, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైనటువంటి మమ్మను అందరికంటే కడపటగా ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది అన్నాడండి. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. అంటే పౌలు గారు పడుతున్న ప్రయాసాన్ని, కష్టాలను, కన్నీళ్లను, శ్రమలను ఎవరెవరు చూస్తున్నారు? మనుషులు చూస్తున్నారట, దేవదూతలు చూస్తుందట, ప్రకృతి కూడా. ప్రకృతి అంటే ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. 12 మంది శిష్యులను యేసుక్రీస్తు పంపిస్తున్నాడు కదండి. పంపిస్తే ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అంటే వీరు మాట్లాడే మాట సర్వ సృష్టి వింటుందా లేదా?
అర్థమవుతుందని అది నా మాటలు. సబ్జెక్ట్ చాలా టఫ్గా ఉంటుంది. నేను పడే కష్టం నేను పడతాను, కానీ మీరు కూడా పడితేనే, లేకపోతే నేను మాత్రం బాధ్యత కాదు. మరలా చెప్తున్నాను, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడింది అని పౌలు అన్నాడు. ఆ మాటను మైండ్లో పెట్టుకోండి. యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అప్పుడప్పుడు మనం వాక్యం చెప్పేటప్పుడు అంటామండి, ఆ చివరిలో ఆయనకు వినపడుస్తుందా అని అంటాం. అప్పుడు ఏమంటారు? వినిపిస్తుందండి అంటాడు. ఒకవేళ వినబడకపోతే, లేదండి వినబడట్లేదు అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? మైక్ సెట్టింగ్, మన సౌండ్ సిస్టమ్ లో హెల్ప్ చేసే వాళ్ళు కాస్త సౌండ్ పెంచడం, ఏదో ఒక విధమైనటువంటి వెసులుబాటును కల్పిస్తారు. అంతేనా? మన చేతిలో ఉన్న చిన్ని మైక్, దానికి తగిలించిన చిన్ని స్పీకర్స్, ఈ శబ్దము కేవలము కొంత దూరం మాత్రమే వెళుతుంది. కానీ మరలా చెప్తున్నాను, పౌలు మాటల్లో కానివ్వండి, యేసుక్రీస్తు మాటల్లో కానీ, ఆనాడు అపోస్తలులు బోధించినప్పుడు సౌండ్ సిస్టమ్ ఉందంటారా? మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు మాట్లాడండి, వింటారు. మనుషులే కాదు, మీరు మాట్లాడుతున్న దేవుని మాటలు మనుషులే కాదు, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి కూడా ప్రకటింపబడుతుంది. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టి కూడా మీ మాట వింటుంది. ఎన్నున్నాయి? మహా అంటే నా మాట ఆ కౌంటర్ వాడికి వినిపిస్తుండొచ్చు, అంతేనా? కానీ ఏమంటున్నాడు తెలుసా దేవుడు? మీరు మాట్లాడే ప్రతి మాట ప్రకృతి వింటుంది. ప్రకృతి అంటే ఈ రూమ్లో ఉన్నదేనా ప్రకృతి? ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టి, నదులు వింటున్నాయా? మనం ఈ ఆవరణంలోనే ఉన్న దేవుని మాటలు చెవులలో జొప్పించే విధంగా వింటున్నా మన బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లో ఉంటాం చాలా మంది. కానీ దేవుని మాటలు ఏ బోధకుడైనా, దేవుని పిల్లలు ఎవరైనా మాట్లాడితే సర్వ ప్రకృతి, సర్వ సృష్టి ఎలా వింటదండి? అటెన్షన్గా ఉండి ఉంటుంది. అదే సర్వ సృష్టికి ప్రకటింపబడుతుంది, సర్వ సృష్టి వింటుంది, సర్వ సృష్టికి సువార్త అందుతుందంటే దాని అర్థం ఏంటి? పౌలు గారు మాట్లాడుతున్న మాట సర్వ సృష్టికి ఎలా వినబడుతుందండి? పౌలు గారు మాట్లాడినటువంటి మాట, ఆయన గొంతు ఎంత ఉందో అంత, ఒకవేళ గట్టిగా ఇచ్చినా కూడా మహా అంటే ఒక కొన్ని చదరపు మీటర్ల దూరం వరకు వినబడుతుందండి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? మీరు విన్నట్టి ఈ సువార్త ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి కూడా ప్రకటింపబడింది. అంటే పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు భౌతికంగా వీళ్ళు విన్నారు, వీళ్ళతో పాటు ఇంకెవరెవరు విన్నారని రాస్తున్నాడు ఇక్కడ. ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టి. సౌర కుటుంబం విన్నారా పౌలు మాట్లాడినప్పుడు? నక్షత్ర మండలాలు విన్నాయా? నదులు, ఎడారులు, గుట్టలు, మెట్టలు, సెలయేళ్ళు, సముద్రాలు, పర్వతాలు విన్నాయా? ప్రకృతి అంతా అటెన్షన్లో ఉండి వింటుంది. మాట మాట్లాడుతూనే కాదండి, నువ్వు మనసులో అనుకున్న ఆకాశపు అంచుకు వినబడుతుంది. చెప్తాను, ఆకాశపు అంచుకు కూడా వినబడుతుంది. ప్రకృతి అంతా దేవుని మాటలను వింటుంది. ఏ మాటల చేతనైతే దేవుని స్వరూపమందు చేయబడినటువంటి మన బ్రతుకులు మరచబడతాయో, మన బ్రతుకులు వెలిగింపబడతాయో, ఆ మాటలను దేవుని పిల్లలైన వారు, బోధకులైన వారు బోధిస్తున్నప్పుడు సంఘమే కాదు, విశ్వాసులే కాదు, వారితో పాటు ప్రకృతి కూడా విన్నది. ఎందుకు విన్నదో, ఎందుకు వినవలసి వచ్చిందో, ఎందుకు వినవలసిన ఆవశ్యకత ఏర్పడిందో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. చేయాలా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదండి, నేను మాట్లాడుతున్నాను, ఆడియో రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ. ఒకవేళ మనకు ఇష్టమైతే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అది అలా ఉంటుంది. ఎవరు రికార్డ్ చేస్తున్నారు? ఎవరు రికార్డ్ చేస్తున్నారు?
మొబైల్ అంటే పదార్థం అండి, అంతేనా? వస్తువు, పదార్థము, అంతేనా? ఎక్కడి నుంచి వచ్చిందండి పదార్థము? సృష్టిలో నుంచి వచ్చింది కదా. నీకు వినపడడానికి మొబైల్గా మార్చుకున్నావు, కానీ దేవుడికి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతికి ఆ కెపాసిటీ ఉంది. నీ మాటను, నీ నడకను, నీ చిత్రాన్ని బంధించే కెపాసిటీ ఎవరికి ఉంది? ప్రకృతికి ఉంది. ఏమండి? ప్రకృతికి ఉంది. 6:63 తీయండి ఒకసారి, యోహాను సువార్త. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఏమండి? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టి వింటుంది అని నాకు అర్థమైంది. ఎందుకు వినమన్నాడు దేవుడు? ఎందుకు వినమన్నాడు? అంటే ప్రియులారా, దేవుని వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు వింటున్న వారిలో యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలా ఉందో పరిశీలన చేయమన్నాడు. వారిలో మార్పు, వారిలో పరివర్తన ఎలా ఉందో కనిపెట్టమని చెప్పాడండి దేవుడు. ఎవరికి? సృష్టికి. ఎందుకంటే మనిషిని నమ్మడానికి లేదండి. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి మాటలు మనకున్న పరిధిలో, మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఏమనుకుంటున్నాం? అరే చక్కని దేవుని మాటలు వినిపిస్తున్నారు, ఎవరు నిలబడ్డా కూడా ఇక్కడ. కనుక ఈ మాటలు కేవలం ఇప్పుడే మనం విని మర్చిపోవడం కాదు, కానీ వాటిని బంధించాలి, వీటిని అనేకులకు వినిపించాలి, వీటిని అనేకులకు చేరవేయాలని ఆడియోలో రికార్డ్ చేస్తా ఉన్నాం. అవునా? ఎందుకు? అనేకులకు వినిపించాలని, ఎవిడెన్స్. ఇవి భద్రపరచాలన్న ఉద్దేశంతో మనము రికార్డ్ చేస్తున్నాము. దేవుడు కూడా భద్రపరచడానికే రికార్డు చేస్తున్నాడు. ఎవరితోటి? ప్రకృతితోటి. దేని కొరకు? మనిషి దొంగ అండి. ఏంటి తండ్రి ఇలా మాకేం చెప్పకుండా నరకానికి తోసేయడం మీద న్యాయంగా ఉందని రేపు అడగడం? ఎందుకురా పండు తిన్నావంటే ఏమన్నాడు? తప్పైంది మహాప్రభాని ఒప్పుకుంటే నిజంగా మానవ జీవితంలో మరో విధంగా ఉండేవండి. ఒప్పుకున్నాడా? నేను అడిగాను, నీకు నాకు కావాలని, తోడు కావాలని నేను అడిగాను. నువ్వే ఉండబట్టలేక చేసావు కనుక, అసలు నువ్వు ఇచ్చినావు కనుక నీదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంటాను. తప్పు చేసి తప్పించుకునే ఆలోచన కలిగిన మనిషి రేపు నరకానికి తోసేస్తే అడుగుతాడా కదా? ఏంటి ప్రభువా, ఎప్పుడు వినిపించావు ప్రభువా? నాకు గుర్తులేదు. అసలు ఏనాడైనా నాకు ఈ మహాజ్ఞానం నేర్పించావా, వినిపించావా? చస్తే రేపు పాతాలకు వెళ్ళిపోతారని నువ్వు ఒక్క మాట చెప్పినా కూడా నేను నా బ్రతుకును మార్చుకునేవాడిని తండ్రి. ఇలా ఏం చెప్పకుండా మా అమాయకులైన మా అందరి మీద నాయకత్వం తోడము ఇదేమన్నా బాగుందని పడకడా ఈ మేధావి అడుగుతాడు. ఒకవేళ అలా అడిగితే అప్పుడు ఏమంటాడో తెలుసా? ప్రకృతి చెప్పు. అప్పుడు 70mm తెరలోనే చూసావు నువ్వు సినిమాను, అప్పుడు యూనివర్సల్ స్క్రీన్ మీద చూస్తావు. ఏంటి మన ఆగడాలు? మనుషుల ముందు ఎలా ఉన్నాము, మనుషుల వెనక ఎలా ఉన్నాము, ముందు మాట్లాడుతున్న మాట ఏంటి, వెనుక తీస్తున్న గోతులేంటి? ప్రకృతికి ప్రతిదీ కనిపెడుతుంది. కానీ ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4:26 వచనం. 26. మీ యోర్దానును దాటి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా. ఎవరండి సాక్షులు? భూమి ఆకాశం. ఎవరిలో? సాక్షులు. కెమెరా పెట్టారనుకోండి ఇక్కడ,
నేను వాక్యం చెప్పినా రికార్డు చేస్తుంది, గెంతులు వేసినా రికార్డు చేస్తుంది, కోపంకి వచ్చి మిమ్మల్ని ఒకవేళ ఏమన్నా అన్నా కూడా రికార్డు చేస్తుంది. నేనేం చేసిన రికార్డు మాత్రమే చేస్తుంది. ఏంట్రబ్బా ఏంటి ఈరోజు వాక్యాన్ని తిన్నంగా బోధిస్తున్నావు అని కొడతది నన్ను కెమెరా కొట్టద్దు. ఎందుకు? రికార్డు చేయడం మాత్రమే దానికి పని. అలా రికార్డు చేస్తూ ఉంటుంది. ఏమంతు దేవుడు ఏం చేశాడు? వీటిని భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పెట్టి ఉన్నాను. సాక్షి ఏం చేయాలి? చూడాలి అంతే. కత్తి పట్టుకొని తిరిగేస్తున్నావు, కుట్రలతోటి కుతంత్రాలతోటి నీకున్న మేధాశక్తితోటి ఎదుటి వాడిని నువ్వు వాడుకుంటున్నావని నువ్వు అనుకుంటున్నావు. ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చూస్తా ఉంది. అలా చూస్తా ఉంది, చూస్తుంది. ప్రకృతి అంతా చూస్తుంది. ప్రకృతి అంటే పదార్థము. పదార్థం అంటే కంటికి కనిపించి 10% కాదు, కంటికి కనిపించని 90% కూడా ఉంది. నీ కుర్చీ పదార్థమే, నీ పైన సీలింగ్ ఫ్యాన్ పదార్థమే, నీ గోడలు, నీ ఇంటికున్న గోడలున్నవే ఆ గోడలు పదార్థమే. ఏమండి? ఇక్కడ ఖాళీ ఉందని నువ్వు అనుకుంటున్నావే అది కనిపించని పదార్థం, అది కూడా పదార్థమే. అర్థమవుతుందా లేదా? ఈ పదార్థాన్ని అంతటికీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ మాట, నీ నడక, నీ నడవడిక, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు వింటున్నావు, నీతో పాటు సాక్ష్యంగా ఎవరు వింటున్నారు? ప్రకృతి కూడా వింటుంది. మన ఆడియో వీడియో మెసేజ్లు ఏమైనా అవసరం లేదు దేవుడికి. ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నాడు. ఏమండి? మన ఇండియాలో ఏటీఎంస్ ఉంటాయి కదండి. ఏటీఎం దగ్గర ఒక వాచ్మెన్ కాపలా పెడతారండి. అవునా కదా? సాయంత్రం 10 అయింది అనుకోండి, కట్టేస్తారు. మళ్ళీ ఉదయాన్నే 9 గంటల వరకు తీయరు. కాబట్టి యూఏ ప్రాంతాలు ఎక్కడన్నా అలా చూసారండి మీరు? 24 గంటలు ఓపెన్ అయ్యింది. ఎప్పుడు వచ్చినా మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు శుభ్రంగా. అవునా కదా? ఎందుకలా? ఎన్నున్నాయండి? కొన్ని కెమెరాలు ఉంటేనే నిఘా విభాగపు వ్యవస్థ పటిష్టంగా ఉందని మనిషి భయపడుతూ నేరం చేయడానికి ఆలోచిస్తూ భయపడుతున్న తరుణంలో నీకు అర్థం కావడానికి చెబుతున్నా. మనిషి తప్పు చేసేటప్పుడు ప్రియులారా, నేరం చేసేటప్పుడు ప్రియులారా, దొంగతనం చేసేటప్పుడు అలా అటు ఇటు చూస్తానండి. ఎవరు లేరనుకుంటాడు. ఎంత పిచ్చోడండి మనిషి, ఎంత పిచ్చోడు. కంటికి కనిపించే 10%, కనిపించని 90%. సకల కోటి జీవరాశి నీపై నిఘా వేసింది. ఎక్కడ తప్పించుకుంటావు? నీ గోడల నుంచి నువ్వు తప్పించుకోగలవా? కానీ నీ ఇంటి పైకప్పుకు తెలియదు నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు. నువ్వు పడుకోవడానికి వాడుకునే మంచం పదార్థమే, నీ పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ పదార్థమే, నీ ఇంటి చుట్టూ ఉన్న గోడలు పదార్థమే, నువ్వు పీలుస్తున్న గాలి పదార్థమే, నువ్వు తింటున్న ఆహారము. ఎన్నున్నాయి కెమెరాలు? సమస్తము కెమెరాలతో ఉంది ప్రియులారా. ఏ కెమెరాలు? మనుషులకు కనిపించే కెమెరాలు కావాలి. దేవుడు సకల సృష్టిని, సకల ప్రకృతిని ఏం చేశాడు తెలుసా? సాక్ష్యముగా నియమించి ఉన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. మేము మనుషులకును, లోకమునకును, దేవదూతలకును వేడుకగా ఉన్నాము. రోమిలకు రాసిన మొదటి పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏమండి?
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి, ప్రకృతి, పంచభూతాలు, ఆకాశము క్రింద నీకు కంటికి కనిపిస్తున్నారు 10% కావచ్చు, కంటికి కనిపించని 90% కావచ్చు, సకల కోటి జీవరాశి ప్రకృతి అంతా ఏం చేస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు. తేరి చూడటం అంటే ఇంత కళ్ళు పెద్దగా చేసి చూస్తుంటాం అప్పుడప్పుడు మనం. తేరి చూచుచు కనిపెట్టుచున్నది, ప్రకృతిలోని ప్రతి అణువు నీపైనే నిఘా వేసింది. ప్రకృతిలోని ప్రతి అణువు నీపైనే నిఘా వేసింది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాక చదువుతున్నాను యెషయా గ్రంథంలో, ఆకాశము ఆలకించుము, భూమి చెవియకుము. భూమి వింటుందా అండి? భూమి వింటుందా? ఆకాశం వింటుందా? వినే శక్తి ఉందంటారా? అర్థం కాలేదు. ఆకాశానికి వినే శక్తి ఉందా? భూమికి వినే శక్తి ఉందా? నీకుందా? ఉంది. ఎందుకు? దేవుని స్వరూపం అందు చేయబడ్డాం, మనలో ఆత్మ ఉంది కనుక, జీవం ఉన్నది కనుక మనకు ఆ శక్తి ఉంది. 6:63 యోహాను సువార్త చదివించండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఇంకా ఆత్మయే జీవింప చేయుచున్న శరీరం కేవలము నిష్ప్రయోజనము అని కిందేమన్నా చూడండి. నేను మీతో చెప్పుచున్న మాటలు చెప్పాను. 6:63 ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని మాటలలో ఏముందట? మాటలలో ఏముంది? మాటలలో ఏముంది? ఆత్మయు జీవము. ఆ జీవము గల మాటలలో నుంచి వచ్చిందే ప్రకృతి. అవునా కదా? ఆ జీవము గల మాటలలో నుంచి వచ్చిందే ప్రకృతి. అర్థమవుతుందా కదా? భూమి అప్పుడు ఏమన్నా సృష్టి నిర్మాణ క్రమంలో దేవుడు జీవం గలి చెలించు వాటిని భూమి పుట్టించుగాక అన్నాడు. చూడండి, ఆదికాండం 1:25 ఉంటుంది. దేవుడు అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను 11వ వచనం చదవడా? దేవుడు గడ్డిని విత్తనం ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనముగా ఫలమిచ్చే ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలకగా, ఆ ప్రకారమైన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనం ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపింపగా కన్నదెవరు? నువ్వే తల్లివా? నేనే తండ్రినా? నేల కూడా కన్నది, నేల కూడా పుట్టించింది. ఎలా? జీవము ఉన్నది కనుక. నేలలో జీవం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని జీవము గల మాటలలో నుంచి నేల వచ్చింది కనుక ఆ నేలలో జీవం ఉంటే ఆ జీవము వలననే మొక్కలు పుట్టాయి, జంతువులు పుట్టాయి. ఏమండి? భూమి ఎన్నింటినో పుట్టించింది కదండి. గడ్డిని, విత్తనం నుంచి ఫలవృక్షములను, పక్షులను, జంతువులను సమస్తాన్ని కన్నదెవరు? నేల. వాటిలో ఏముంది? ఆత్మ ఉంది, జీవం ఉంది. మీకు అర్థమవుతుందా లేదా? ఏమండి? ఇప్పుడు అర్థమవుతలేదండి. జగదీష్ చంద్రబోస్ అని పేరు విన్నారా? విన్నారా లేదా? ఎవరైనా? ఎవరు? శాస్త్రవేత్త అండి. ఆయన ప్రపంచానికి ఇచ్చిన సూక్తి అంటే తెలుసా? మొక్కలకు కూడా ప్రాణం ఉందని నిరూపించాడండి.
ఎందుకంటే అది పెరుగుతుంది, నువ్వు పెరుగుతున్నావు. అది ఎదుగుతుంది, నువ్వు ఎదుగుతున్నావు. అది ఫలిస్తుంది, నువ్వు ఫలిస్తున్నావు. అది పువ్వుల్ని, కాయల్ని, పళ్ళని ఇస్తుంది. నీవు కూడా అదే విధంగా ఫలిస్తున్నావు, అభివృద్ధి పొందుతున్నావు అని ఈ ప్రపంచానికి ప్రయోగాత్మకంగా వృక్షాలకు కూడా ప్రాణం ఉన్నదని నిరూపించాడండి. అందుకని ఏమిచ్చింది? నోబెల్ బహుమతి. ఆయన చెప్పిన తర్వాతనే వృక్షాలకు ప్రాణం లేదండి. ఆయన పుట్టక ముందు నుంచి వృక్షాలకు ప్రాణం ఉంది. మొక్కలకు ప్రాణం ఉందని చెప్పినందుకే ఈయనకు జగదీష్ చంద్రబాబు నోబెల్ పురస్కారం ఇచ్చారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రకృతిలోని కనిపిస్తున్న ప్రతి అనుభూతి ఆత్మ ఉంది, జీవం ఉంది. ఆత్మ ఉంది, జీవం ఉంది. ఎందుకంటే మనము చూసినటువంటి దృష్టాలను బట్టి మనం అలా మైండ్లో ఫిక్స్ అయిపోతామండి. మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు మన ఒక టైంలో ఒక మాట అంటాడు. చిన్నపిల్లలు దేవుణ్ణి యేసుక్రీస్తును స్తుతిస్తున్నప్పుడు యోధులు అడ్డుపడతారండి. అవునా? లూకాసు వార్త తీయండి ఒకసారి. లూకాసు వార్త ఎక్కడ ఉందండి? 19:40. లూకాసు వార్త 19:40. బోధకుడా, శిష్యులను గద్దింపమని ఆయన చెప్పగా ఆయన వారిని చూచి, ఒకవేళ ఈ పిల్లలను నేను మోయించాలనుకో, రాళ్ళు కేకలు వేయను. అంటే రాళ్ళు కేకలు వేస్తాయా? ఇది మనకు మింగుడు పడదండి. వాస్తవం చెప్తున్నా. క్రైస్తవులమైన బైబిల్లో ఉన్న ఈ మాటలు నేను ఖచ్చితంగా నమ్ముతాననే వాళ్ళ చేతులు ఎత్తండి. రాళ్ళు మాట్లాడతాయండి. విన్నారా? విన్నారంట? ఏమన్నా అన్నిడు వచ్చి ప్రశ్నించడానికి ఉంటారు. రాళ్ళు మాట్లాడడం ఏంటంటే మళ్ళీ సమాధానం ఉండదు మన దగ్గర. రాళ్ళు మాట్లాడితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని చేయించున్నది. పగటికి పగలు బగు చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి స్వరము వినబడదు. ఏమంటే వాటి స్వరం ఏంటి? వినబడదు. అప్పుడప్పుడు టీవీని మ్యూట్లో పెడతావు తెలుసా? రిమోట్ ఉంది కదా, చేతిలో పట్టుకొని మ్యూట్ పెట్టేస్తుంటాం. సడన్ గా ఫోన్ వచ్చిందంటే బొమ్మ ఆగిపోద్దా? ఆగదు. సౌండ్ మాత్రమే ఆగుతుంది. ప్రకృతికి గనక కేకలు వేసే అవకాశం దేవుడిస్తే 2 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకనివ్వదు ప్రకృతి మనకు. ఎందుకంటే మనం చేసే దగులుబాజీ పనులన్నీ వేష కపట నాటక వేషాలు, మోసాలు, ఎవరిని ఎలా నమ్మకంగా నటిస్తూ ఎంత మోసం చేస్తున్నామో, ఎంత దగులుబాజులమో మనకంటే మన చుట్టూ ఉన్న ప్రకృతికి. నువ్వు కూర్చున్న నేలకు తెలుసు, నువ్వు పడుకుంటున్నటువంటి బెడ్కు తెలుసు. ప్రకృతికి మన గురించి బాగా తెలుసు అండి. అర్థమవుతుందా? మన గురించి ప్రకృతికి బాగా తెలుసు. అవి కేకలేసాయి అనుకోండి, మనల్ని నేను చెప్తున్నాను కదా, నిమిషం కంటే ఎక్కువ బ్రతకని. ఓరి దౌర్భాగ్యుడా, దేవుని మహాజ్ఞానం అక్కడ ప్రకటించబడుతుంది వెళ్ళాలంటే ఇక్కడ మరీ దుప్పటి కట్టుకొని ఏమని మరీ గొర్రెట పెట్టి నిద్రపోతున్నావా? పడుకొనిస్తుందండి మనసు? పడుకొనివ్వదు.
తినడానికి ఆహారం పెట్టామండి. ఓరి దౌర్భాగ్యుడ, ఉదయం నుంచి ఒక్క మాట దేవుని మాట విన్నది లేదు, దేవుని మాట ఇంకొకరికి చెప్పింది లేదు. దేవుని వలన అనుక్షణం బ్రతుకుతున్న నీవు దేవుని వరకు నువ్వు ఈరోజు చేసింది ఏంట్రా? పల్లెంలోకి తట్టెడు అన్నం రాగానే తినడానికి ఆవురు మంది ఎదురు చూస్తున్నావు. నీకు మనసు అనేది ఉందా? అని ఒకవేళ మనం పెట్టుకున్నటువంటి ఆహారమే మాట్లాడింది అనుకోండి, తింటామండి? ప్రకృతికి స్వరం ఇస్తే మనల్ని బ్రతకనివ్వవు. అందుకేం చేశాడు తెలుసా? మ్యూట్లో పెట్టాడు అంతే. వాటికి స్వరము, మూడవ వచనం చదవండి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము ఏమంటే వాటి స్వరము వినబడవు. మ్యూట్లో పెట్టేశాడు. ఎందుకంటే అది స్వరము నోరుంటాయి అనుకోండి, నువ్వు బతకవు. ఆ సంగతి దేవునికి బాగా తెలుసు. యేసుక్రీస్తు ఏమంటాడు? ఈ పసిపిల్లల గొంతు నేను ఊహించాను ఊరుకుండాన్ని. అప్పుడు ఎవరు మాట్లాడతారు అంటున్నాడు? రాళ్ళు కేకలిస్తారా ఉంటుందండి. డైనమిట్లో పేరుతుంటారు అప్పుడప్పుడు. అక్కడ కానీ ఉన్నామనుకోండి, మన శరీరం అంతా కన్నులు పడిపోతాయి. ఏమండి? కనుక ప్రియులారా, ప్రకృతి మాట్లాడుతుందా? ప్రకృతి స్వరం ఉందా? ఉంది. దేవుని సెలవు లేదు కాబట్టి సైలెంట్గా ఉంది. అప్పుడప్పుడు దేవుడు పర్మిషన్ ఇవ్వాలే తప్ప ఉతికాడేస్తుంది. అవును, అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి మాట్లాడిస్తాడు. గాడిద మాట్లాడుతుందా? మాట్లాడిందా లేదా? బిలాము దగ్గర గాడిద మాట్లాడడం ఏంటని కనీసం ఆశ్చర్యపోయాడండి. మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడండి. ప్రవక్త యొక్క అవివేకాన్ని అడ్డగించడానికి గార్ధాపముకు నోరించి మాట్లాడించడం ఉంటుంది వాక్యంలో. ప్రకృతికి స్వరం ఉంది, అది మాట్లాడితే నువ్వు బతకవు. అందుకోసమే దేవుడు ఏం చేశాడు? మ్యూట్లో పెట్టాడు. ప్రకృతికి మాట్లాడే శక్తి ఉంది, వినే శక్తి ఉంది. నిన్ను, నీ మాటలను, నీ దృశ్యాలను నిన్ను బంధించే శక్తి కూడా ప్రకృతికి కారణం. జీవము గల దేవుని మాటలలో నుంచి వచ్చిందేనండి ఈ ప్రకృతి అంతా. అవునా కదా? జీవం గల దేవుని మాటల్లో నుంచి వచ్చిందే ఈ ప్రకృతి. నీకు ఆత్మ ఉంది, వాటికి ఆత్మ ఉంది. నీకు జీవం ఉంది, వాటికి జీవం ఉంది. కాకపోతే నువ్వు దేవునిలో నుండి వచ్చిన వాడవు. అవి దేవుని నోటి వెంబడి వచ్చిన మాటల్లో ఉన్న జీవాన్ని పుట్టినవి అవి. అంతే. అర్థమవుతుందా లేదా? గనుక ప్రియులారా, మనము వింటున్నటువంటి ఈ మాటలు మనము మాత్రమే కదా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కూడా వింటుంది. ఎందుకు వింటుంది? దేవుడు తన నిమిత్తము సాక్ష్యం కొరకు ప్రతి దాని రికార్డెడ్ ఎవిడెన్స్ నాకు కావాలి. ఎందుకంటే వీడు దగులుబాజీ. రేపు నాకు చెప్పలేదు అంటాడు. ఏమి చెప్పకుండా నాకు నరకానికి తోసేది బాగుందా తండ్రి అని నిలదీయడం మీద చేసిన తప్పునే ఒప్పుకోలేని వాడు చేసిన తప్పునే దేవుడి మీదకి నెట్టేసేది మహాజ్ఞానం ఉన్నటువంటి మనిషి రేపు ఏమి తెలపకుండా తండ్రి నరకానికి తోసేయడం బాగుంటుందా అని అడిగితే అప్పుడేం చేయాలి? దేవుడు తన జాగ్రత్తలో తను ఉన్నాడు. ప్రకృతికి చెప్పాడు, ప్రతిదీ నువ్వేం చేయాలి? రికార్డ్ చేయాలి. పదార్థం అండి. ఇప్పుడు ఈ కెమెరా వీడియో ఆన్ చేసాం అనుకోండి, వీడియో రికార్డ్ అవుతుందా అవుదా? ఆడియో ఆన్ చేస్తే ఆడియో నీకు కనిపించడానికి నువ్వు ఈ పదార్థాన్ని కెమెరా ఫోన్గా నువ్వు మలుచుకున్నావు, కానీ దేవునికి మలుచుకోవాల్సిన అవసరం లేదు. అంటే పదార్థానికి నీ మాట, నీ నడక, నీ వేషము, నీ భాష, నిన్ను బంధించే కెపాసిటీ వాటికి ఉందా లేదా? కెమెరాలు కళ్ళ ముందు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చాయండి కెమెరాలు? భూమిలో నుంచే కదండి, పదార్థమే కదండి. కనుక 10 కెమెరాలు ఉంటేనే నిజంగా ఈ ఎక్స్చేంజ్లో చూస్తామండి, ఎంత డబ్బండి. సంచులతో కొట్టేస్తుంటారండి బ్యాంకుల్లో. ₹1 కూడా ముట్టడానికి వీలుండదు. అవునా కదా? కారణం నిఘా విభాగపు వ్యవస్థ నిన్ను పరిశీలించుతున్నది అన్నప్పుడు వాళ్ళకు అంత భయం ఉంటే కనిపించని
సకల కోటి జీవరాశి అంతా నీ పైన నిఘా పెట్టిందన్న వాస్తవాన్ని నీకు గుర్తెరిగితే ఈ రోజు నుంచి మనుషులకు కనబడవాలని కాదు నమ్మించడం. ప్రకృతిని నువ్వు ఒప్పించగలవా? ఎవరు చూస్తున్నారు? ప్రకృతి చూస్తుంది. ఏమండి? ప్రకృతి చూస్తుంది. ప్రియులారా, మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా, మీకా గ్రంథం 2వ అధ్యాయం, పేజ్ నెంబర్ ఇవ్వకుండా 764. దయచేసి అందరు తీయండి, అది అందరికి అది అవసరమైన మాట. 765. సకల జనులారా ఆలకించుడి. ఏమండి? బాగా ఆలోచించండి. దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా? సకల జనులారా ఆలకించండి అని జనంతో చెప్పి ఏమంటాడు? భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవి యొగ్గి ఆలకించుడి. నేను వీళ్ళతో ఏమి చెప్పుచున్నానో, నేను వీరికి ఏ మాటలు వినిపిస్తున్నానో, ఒక అపోస్తలను నిలబెట్టి ఏ మాటలు వినిపించానో, బోధకులకు నిలబెట్టి ఏ మాటలు వినిపించానో, పరిచారకులకు నిలబెట్టి ఏ మాటలనైతే ఈ మానవ సమాజానికి నేను అందిస్తున్నానో, ప్రకటిస్తున్నానో, సకల జనులారా ఆ మాటలు మీరు వినండి. భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవి యొగ్గి ఆలకించండి. నీవును నీలో ఉన్న సమస్తమును, కొండలు, గుట్టలు, మెట్టలు, చెట్లు, పుట్టలు, మైదానాలు, పక్షులు, జంతువులు, గోడలు, నేల, కుర్చీ, ఫ్యాను, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవి యొగ్గి ఆలకించండి. ఆనాడు దేవుడు మాట్లాడాడు, తర్వాత అపోస్తలను మాట్లాడమని చెప్పాడు. యేసుక్రీస్తుని మాట్లాడమన్నాడు, తర్వాత అపోస్తలను మాట్లాడమన్నాడు, తర్వాత బోధకులను మాట్లాడమన్నాడు. పరిచారకులుగా నిలబెట్టి దేవుని పక్షాన ఎంతో మంది బోధకులను నిలబెట్టి మాట్లాడండి నా పిల్లలతో, వాళ్ళు వింటారు. అదే టైంలో భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవి యొగ్గి ఆలకించండి. రేపిటి చెప్పలేదంటాడు మళ్ళీ. గనుక నీవు వినాలి. దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు జనులు వింటారు కదా. అదే సమయంలో భూమి నీవు వినాలి. నీలో ఉన్న సమస్తానికి నువ్వు అటెన్షన్ చెప్పు. దేవుని మాటలు, దేవుని ప్రసంగం స్టార్ట్ అయిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని బోధకుడు నిలబడి చెప్పబోతున్నాడు. భూమి అలర్ట్. కుర్చీలకు చెప్పు, గోడలకు చెప్పు, సముద్రాలకు చెప్పు, గుట్టలకు చెప్పు, మెట్టలకు చెప్పు. దేవుని వాక్యము ప్రారంభించబడుతుంది కనుక అలర్ట్ గా ఉండండి. కానీ అధ్యక్షులు చెప్తారు కదండి, వాక్యానికి ముందు దయచేసి ఏ అంతరాయం కలగకుండా మీరందరూ దేవుని వాక్యాన్ని వినండి. అంతరాయం కలిగించకుండా మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. అటెన్షన్ చెప్తారా లేదా? ఎందుకు? దేవుని వాక్యాన్ని ఏకాగ్రతతోటి వినాలి. అలా వింటేనే అర్థమవుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? సకల జనులారా ఆలకించండి. భూమి నేను వీళ్ళతో ఏమి చెప్పుచున్నానో, నేను అంటే అక్కడనాడు దేవుడు మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు మాట్లాడిన తర్వాత అపోస్తలను నిలబెట్టాడు, తర్వాత పరిచారకులను, బోధకులను, ఇలా దేవుని పక్షాన అనేక మందిని నిలబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు, దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు భూమి నీవు వినాలి. నీలో ఉన్న సమస్తము చెవి యొగ్గి ఆలకించండి. వాడు నిద్రపోతున్నాడు, తర్వాత ఉంది వాడి సంగతి. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నాము. ఏమండి? కుర్చీలు చేరబడి హ్యాపీగా నిద్రపోతారండి. అప్పుడు భూమి ఏం చేస్తుంది? సాక్షి కదండి. భూమిలో నీలో ఉన్న సమస్తము చెవి యొగ్గి ఆలకించండి. రేపు చెప్పలేదంటాడు మళ్ళీ. మీరే సాక్ష్యం. జాగ్రత్తగా మీరు వినండి. దేవుని ఏర్పాటులో దేవుడు ఉన్నాడు పిల్లలు. వింటున్నామా? ఏమంటే నిజంగా మనిషి మోసగాడండి, మృగం మోసమైంది కాదండి.
మనిషిని క్రిమినల్ అంటాం మనం. కానీ సింహాన్ని క్రిమినల్ అంటారు అంటే ఎవరైనా? కారణం అది క్రూర జంతువుడు అండి, కనిపిస్తే మన మీద పడి చంపేస్తుంది. కానీ నమ్మించి నాటకాలాడి నమ్మకంగా ఉన్నట్టుగా నటించి కపట నాటక వేషధారణలతోటి మనిషిని మోసం చేయదండి. అని కుక్కను చూస్తే తెలిసిపోద్ది, సింహాన్ని చూస్తే అమ్మో ఇది ఎదురు పడితే చంపేస్తుందని దూరంగా ఉండిపోతాం, అది ఓపెన్. కానీ మనిషిని చూడగానే నమ్మాలా వద్దా, వెళ్ళాలా వద్దా, అడగాలా వద్దా? ఏమండి కనుక యేసుక్రీస్తు ఏమని తెలుసండి, మనుషులను గురించి మీరు జాగ్రత్త పడండి. అప్పుడప్పుడు మనము సిటీకి వెళ్ళామనుకోండి, వాళ్ళ గేటు పైన ఒక బోర్డు ఉంటుందండి, కుక్కలు ఉన్నవి జాగ్రత్త. అదేంటంటే యేసుక్రీస్తు మనుషులను గురించి ఆడంతకంటే ప్రమాదం. ఏమంటే ప్రియులారా, మహాజ్ఞానాన్ని దేవుడు ప్రియులారా మనకు వినిపిస్తున్నప్పుడు ప్రతి మాట వెనకాల ప్రియులారా దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసండి. ఈ దినానికైనా నువ్వు మారాలి, ఈ దినానికైనా నువ్వు దేవుని వైపు తిరగాలి, ఈ దినానికైనా నువ్వు దేవుని కొరకు నిలబడాలి అన్న తాత్పర్యాన్ని కలిగే ప్రతి ఉదయాన్ని మనకు దయచేయుచున్నాడు. ప్రతి దినాన్ని ఆశను పొడిగించి మరీ నీకు ఇస్తున్నాడు ప్రియులారా. అలా ఇవ్వడం వెనకాల ఎంతటి కష్టం ఉన్నదో దేవుడికి అని మనకు అర్థం కావట్లేదు. తేరగా అనుభవిస్తున్నాం కనుక నిర్లక్ష్య వైఖరిని అవలంబించి రేపో మాపో ఎప్పుడో అని అనుకుంటున్నాము. కానీ మనిషి రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీవు ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడవు. కనుక ప్రియులారా మహాజ్ఞాన సంగతులు దేవుడు మనకు వినిపిస్తూ మరి ఎన్నో మాటలు ప్రియులారా హబక్కూకు గ్రంథం చేయండి ఒకసారి 22:11 ముగిస్తాను, అయిపోయింది. హబక్కూకు 2:11 గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి. అసలు ఈ భాష ఏంటో మనకు అర్థం కావట్లేదు కదండి. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవట అంటే గోడల్లో ఉన్న రాళ్ళు మాట్లాడతాయా? బైబిల్ చెప్పింది మాట్లాడుతుందని. ఏమంటుందట? గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరాలు ఇస్తున్నాయట. ఎందుకంటే మనం ఎంతటి కపట నటన కలిగిన వారము, ఎంతటి మోసకారులము, ఎంతటి యథార్థవంతులము, ఎంతటి నీతిమంతులము, ఎంతటి ప్రార్థన పరులము. ఈ నిజంగా పిల్లలు మన గోడలను మనం నమ్మించగలము, ఎదుటి వారిని నమ్మించగలం. చక్కగా టక్కేసుకొని నీట్గా తెల్లటి వస్త్రాలు ధరించుకొని వందనాలను నక్కా వినయాలను ప్రదర్శిస్తూ వంగి వందనాలు చెప్పి ఎదుటి వాళ్ళని నువ్వు మాయ చేయగలవేమో, నమ్మించగలవేమో. నీ గోడల్ని నమ్మించగలవా? నువ్వు ఎలాంటి వాడివో వాటికి బాగా తెలుసు. గోడల్లోని రాళ్ళు మొరపెడుచున్నవి. ఇలాంటి దౌర్భాగ్యుడికి మమ్మల్ని గోడలుగా నిలబడ్డామన్నావు ఏంటి తండ్రి? నువ్వు ఒక్కసారి అవకాశం నీ తండ్రి ఏమండి పడక కానీ ఈ గోడ నడించి విరిగాడి మీద పడ్డాననుకోండి, ఇక ఎంత దౌర్భాగ్య తండ్రి. నీ దగ్గర వాక్యం విన్నట్టుగానే నటిస్తున్నాడు. నీ సంఘంలో ఉన్న నీ పిల్లలైన అందరినీ నమ్మబలుకుతున్నాడు. కానీ వాడి వేషాలు వేరు తండ్రి, వాడి మాటలు వేరు తండ్రి, వాడి క్రియలు వేరు తండ్రి. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి తండ్రి, నిన్ను లేపే తండ్రి, పర్మిషన్ అన్నా ఇవ్వు తండ్రి, నేను చూసుకుంటాను. ఏమంటున్నాయి దూరాలు? వాడి టైం అయిపోయింది ఆల్రెడీ. నువ్వెందుకు అంతగానో మొదలవుతున్నావు? కొంచెం వేచి. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి. కాబట్టి ప్రకృతి మాట్లాడుతుందా? మ్యూట్ లో పెట్టాడు అంతే. ఆ మ్యూట్ తీసేసాడు అనుకోండి, కర్ణపేలు మరొక సెకండ్ లోనే పగిలిపోతాయి. కాబట్టి మనకున్న కర్ణపేలు చూసామండి, చిన్న శబ్దాలను మాత్రమే తట్టుకుంటుందండి. కాబట్టి డైనమైట్ పెట్టి పేల్చి ఆ బాంబుల శబ్దాల దగ్గర ఉన్నారనుకోండి, స్పీకర్లు అవుట్ అయిపోతాయి. చిన్న శబ్దాన్ని మాత్రమే తట్టుకోగలుగుతుంది. ప్రకృతి మాట్లాడితే తట్టుకోలేం ప్రియులారా. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి
ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ప్రకృతి ప్రియులారా, సకల కోటి జీవరాశి అంతా మన పైన నిఘా వేసింది. రేపు చనిపోగానే పరలోకానికి వెళ్ళగానే తండ్రి మహాభక్తి పరుని తండ్రి, మహా ప్రార్థన పరుని తండ్రి, ఇచ్చేతండ్రి పరలోకం అన్నాం అనుకోండి. అప్పుడేమంటాడు? ఒక్క నిమిషం ఆగండి, అమ్మ ప్రకృతి పెడతదండి యూనివర్సల్ స్క్రీన్ మీద మన బ్రతుకేంటో, మన మాటలేంటో, మన వేషాలేంటో నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తూ వెనక ఎన్ని గోతులు తీస్తున్నామో, దేవుని సంఘము పరిచర్య చేయడానికి దోహదపడ్డామో, ఆ దేవునిపై కొంటి పడడానికి మన క్రియ, మన వేషం, మన మాట, మన కపట నాటక వేషాలు ఏమైనా ఒకవేళ ఉన్నట్లయితే ప్రియులారా, ప్రకృతి విడిచిపెట్టదు. 10 కెమెరాల నుండి భయపడి దొంగతనం చేయకుండా మానుతున్నావు లోపల ఎంత ఆశ ఉన్నా. కానీ నీ చుట్టూ ఉన్న ప్రకృతిలోని ప్రతి అణువు నీపైనే నిఘా పెట్టింది. ఇది నీకు అర్థమైతే మనుషులకు కనబడవాలని కాక యథార్థ హృదయంతో దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రకృతి నా పైన సాక్ష్యంగా పెట్టాడన్న వాస్తవాన్ని గుర్తెరిగి భయముతో, భక్తితో ఈ యొక్క జీవితాన్ని కొనసాగించాను. చాలా మంది రోజు రాలేదండి. నేనేం చేస్తానండి? వాళ్ళు ఎందుకు రాలేరో వారి కారణాలు ఏంటో మనిషిగా నేను నమ్మాను. కానీ ప్రకృతికి తెలుసు కదండి, దేవునికి తెలుసు కదండి. గనుక పిల్లరా, మత్తయి సువార్త ఒకసారి తీయండి, 8:26. మత్తయి సువార్త 8:26. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. తెలుసు కదండి సందర్భం. యేసుక్రీస్తు ధోనిలోకి వెళుతున్నప్పుడు మహా అలసిపోయాడండి. యేసుక్రీస్తు నిద్ర పట్టేసింది. ఆ తుఫాను చూసి పేతురు కంగారిపోతున్నాడు, బెంబెలెత్తిపోతున్నాడు. ఏంటయ్యా మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, మేము నిద్రపోతున్నామేంటి అని. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, ఏమైందయ్యా మీ విశ్వాసం? మీ కళ్ళ ముందటే కదా, మీరు చూడాలని, మీకు అర్థం కావాలని, మీరు నేర్చుకోవాలని, నా మాటల్లో ఉన్న శక్తిని మీరు గ్రహించాలని కదా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి నేను ఎలా పంచాను? నీ కళ్ళ ముందే కదా ఏం జరిగింది. విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? అల్ప విశ్వాసులారా అని వారిని గద్దించి ఏమన్నాడు? గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఇంకా ఎవరు? శిష్యులు ఆశ్చర్యపడి, ఎంత గొప్పవాడు, సముద్రమే ఆయన మాట వింటున్నది, ప్రకృతి ఆయన మాట వింటున్నది అని. ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవని చెప్పుకొని. ప్రకృతి లోబడుతుందండి దేవునికి, కానీ మనిషే లోబడినట్టుగా నటిస్తాడు. ప్రియులారా, దేవుని నిఘా విభాగపు వ్యవస్థ నుంచి ఎవ్వరము తప్పించుకోలేము. ఈ దినాన మీ అందరినీ దేవునికి అప్పగిస్తున్నాను, నన్ను నేను దేవునికి అప్పగించుకుంటున్నాను. పిల్లరా, ఎవరిని నమ్మబలించవలసిన అవసరం లేదు. దేవుని నిఘా వ్యవస్థ అనేది ఉంది కనుక పిల్లరా, దానికి భయపడండి. ప్రకృతి అంతా నిన్ను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది, నీ కొరకు చూస్తుంది. మాట్లాడుతున్నాను, 1000 కన్నులతో వెంచి చూస్తున్నా. ఎన్నో ఉన్నాయి 2 కళ్ళు, 1000 కళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? లేనిపోని కళ్ళు పాటు కైతోలు కలిపి మాట్లాడతారు, కానీ 1000 కళ్ళు కాదు ప్రియులారా. ప్రకృతిలోని సకల కోటి జీవరాశి ఖచ్చితంగా నీపైన అంతేనా? ఆ మాటకు అర్థం ఏంటి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు రోమా 8:19 సృష్టి యావత్తు ఇది మిగులు ఆశతో తేరి చూచుచు ఎదురు చూచుచున్నది. చివరికి ఒక వచనం చూపించి ముగిస్తానండి. 22 చదవండి. 8:22 రోమా 8:22 సృష్టి యావత్తు
యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఎందుకనినా? అంతేకాదు అది సరిపోతున్నా 22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నదటండి. మూలుగు ఎందుకండి? మూలుగు ఎందుకు వస్తుంది సృష్టికి? అర్థమవుతుందా కదా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన మాటలు వింటున్నారని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు అయిపోతుందిరా నాయన, ఇంకా ఆమెనంటే బాగుండు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంత చక్కని మాటలు బోధించబడుతున్నప్పుడు కుర్చీలో హాయిగా నిద్రపోయారనుకోండి, అప్పుడు కుర్చీ ఏమంటది? ఏంటి దౌర్భాగ్యుడికి నేను కుర్చీ కింద అయిపోయాను, వచ్చి చక్కగా దేవుని వాక్యం వింటాడు అనుకున్నాను, కానీ సమ్మగా చేరబడి మరి ఇక్కడ నిద్రపోతున్నాడు. ఏంటిది? మూలుగుతుంది. ఏంటి తండ్రి మరీ ఇలాంటి వాడికి నన్ను కుర్చీ కింద వేసేసావు? ప్రకృతి ఇష్టంతో సేవ చేయట్లేదు, మీకు తెలుసా విషయం? ప్రకృతి ఈరోజు మన పాదాల కిందే ఉంది. భూమి నిన్ను మోస్తుంది, గాలి నిన్ను, ప్రాణవాయువు నీ లోపలికి పంపించి నిన్ను బ్రతికిస్తున్నది, కానీ ఇష్టపూర్వకంగా చేయట్లేదు. చూడండి, ఆ మాట ఉంటుంది. ఇది వరకు ఏకగ్రీవం ముగిస్తూ ప్రసవేదన పడుతున్నది. 21 ఏలయనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదల నిరీక్షణ కలిగినదై స్వేచ్ఛగా కాక, ఇష్టపూర్వకంగా కాక, మనస్ఫూర్తిగా కాక, దాన్ని లోపరిచిన వాని మూలంగా దేవుడు వేసాడు ఆర్డర్. ఏం చేస్తాం మరి? తప్పదు కదా. దౌర్భాగ్యుడైనా సేవ చేయాల్సిందే, దొంగ అయినా సేవ చేయాల్సిందే, కపట నాటకాలు వేసేవాడైనా ప్రకృతిని దేవుడు ఏం శాసించడండి? నా కుమారుడికి నీవు సేవ చేయు, నువ్వు నేల కింద ఉండాలి, నా కుమారుడు నడుస్తాడు నీ పైన. తల మంచింది, నడు. తండ్రి వీడు దౌర్భాగ్యుడు తండ్రి, తండ్రి వీడు మోసగాడు తండ్రి, సేవ చేయాలంతే. మనం ఎలాంటి వాళ్ళమో ప్రకృతికి బాగా తెలుసు. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు చూస్తుందటండి. ప్రపంచం అంతగా చూస్తుంది, కళ్ళు పెద్దవి చేసుకొని. ఎవడు కనిపించట్లేదు దేవుని కుమారుడు. అంత నటనే, అంత మోసమే, అంత భయంకరమైన అంధకార క్రియలు జరిగిస్తూ నన్ను ఎవరు చూడట్లేదు, నేనెవరికి కనిపించట్లేదు అని అనుకుంటూ దేవుని సంఘంలో, దేవుని ఎదుట ఒకవేళ నువ్వు మనుషులను మోసం చేయగలుగుతున్నావేమో, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. దేవుని నిఘా విభాగపు వ్యవస్థ నుంచి తప్పించుకోలేవు. ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు. దేవుడు ఆజ్ఞయ్యాలి అంతే, అక్కడ వరకు మాత్రమే వెయిట్ చేస్తుంది. అర్థమవుతుందండి? కనుక సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. అప్పుడప్పుడు మన పల్లెటూళ్ళలో గొడవ అవుతుంది కదండి, పక్కింట్లో గొడవ కాగానే అప్పటికే పెళ్ళై 5 ఏళ్ళు అవుతుందండి ఆవిడకి. చక్కగా 2-3 పిల్లవాళ్ళు కూడా పెద్ద అయిపోయి ఉంటారు. అప్పుడు ఓదార్చడానికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారండి? ఎంతకాలం నుంచమ్మా నీకు ఈ కష్టము? అప్పుడు ఏమంటారు? పెళ్ళి చేసుకున్న నాటి నుంచి వీడు మంచోడు కాదు బాబు, చేసుకున్న నాటి నుంచి నాకు నరకమే. ఇంకా అప్పటి నుంచి భరిస్తున్నావా తల్లి? ఈవిడ నోరు ఇప్పలేదు కనుక తెలియలేదు అంతే. అర్థమవుతుందా? తాళి కట్టించుకున్నది కనుక చేసేదేమి లేక దిగమింగుకుంటూ కష్టాలను అనుభవిస్తూ నోరు విప్పట్లేదు కనుక పక్కింటి వాళ్ళకి తెలియలేదు 25 సంవత్సరాల దాకా. మరీ తారస్థాయికి చేరిపోయింది, అల్లరి ఎక్కువైంది కాబట్టి బయట వాళ్ళు జనాలు పోగయ్యారు కాబట్టి ఆవిడ అడిగింది కాబట్టి ఇప్పుడు చెప్పింది. ఎప్పటి నుంచమ్మా ఈ కష్టాలు అంటే ఏమంటుంది? ఎప్పటి నుంచి? చేసుకున్నప్పటి నుండి. సృష్టి ఎప్పటి నుంచి మొలుగుతుంది? ఈ మధ్య పాపాలు ఎక్కువ కనుక మొలుగుతుందా?
సృష్టి యావత్తు యావత్తు ప్రకృతి అంతా, భూమి, పుట్టలు, చెట్లు, నదులు, సెలయేళ్ళు, ఆకాశంలో ఉండే నక్షత్రాలు, సూర్యకుండము, మీ చుట్టూ ఉన్నటువంటి సకల కోటి జీవరాశి అంతా, సృష్టి యావత్తు ఇది వరకు అంటే ఎప్పటి నుంచి ఆదాము తప్పు చేసినప్పటి నుంచి సృష్టి ప్రసవ వేదనతో, అమ్మా ఎంత అద్భుతమైన ఆలోచనతో దేవుడు సృష్టి చేశాడు. ఆదామేమో దేవుని మాట అయినాక తప్పు చేస్తే ఆడికి అడుపున దౌర్భాగ్యుడు నరహంతకుడు కొట్టాడు. ఎవరు? కయ్యను. ఆ తర్వాత ఎంతమంది నీతిమంతులు భూమి మీద పుట్టుకొస్తున్నారు, ఎంతమంది అనీతిమంతులు పుట్టుకొస్తున్నారు, ఎంతమంది ఏమండి భయంకరమైన వ్యభిచార జీవితాలు కలిగి ఏమండి ఆనాటి సమాజాన్ని తుడిచేసాడు కదా. 40 దినాలు రాత్రి వాళ్ళు వర్షం కురిపించి దేవుడు తుడిచేసాడంటే ఎంత కన్నీళ్లు దేవునికి వచ్చాయంటారు. హృదయంలో నొచ్చుకొని ఉంటుంది కదండి. దేవుడే హృదయంలో నొచ్చుకునే అంత భయంకర పాప జీవితాన్ని మనుషులు ఆనాడే, ఎప్పుడు మొదటి తరంలోనే ఉందంటే అప్పటి నుంచి ఏం చేస్తుంది సృష్టి? ప్రభు ఇలాంటి దౌర్భాగ్యులక నేల కింద నన్ను మనం, ప్రభు ఇలాంటి దౌర్భాగ్యులక ఆకాశం కింద నన్ను వర్షం కురమన్నా, ఇలాంటి దౌర్భాగ్యులక సూర్యుడి కింద నన్ను ఎండకటాయమన్నా. తప్పదు. ఇష్టం లేకపోయినా మనం ఎంతో దౌర్భాగ్యం, పాప హేయ జీవిత సంబంధం కలిగిన వారం అయినప్పటికీ దేవుని క్రియలు పాటించకపోయినా, దేవుని మాటలను వినినట్టుగా నటిస్తున్నా, మన జీవితంలో మార్పు పరివర్తన లేకపోయినా ఇంకా భరిస్తున్నది. ఎలా? స్వేచ్ఛగా కాదు, దాన్ని లోపరిచిన వారి మూలముగా సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన. ఆదాము తప్పు చేసినప్పటి నుంచి స్టార్ట్ అయింది దాని మూలుగు. దేవుని కుమారులకు కనిపించట్లేదు. ప్రకృతికి ఎదుటి బాగా నమ్మిస్తున్నావేమో నేను నీవు, కానీ ప్రకృతిని మనము నమ్మించలేము. కనుక ప్రతి ఉదయాన్ని, ప్రతి దినాన్ని దేవుడు మనకు పొడిగించడంలో దేవుడికి ఉన్న ఉద్దేశం ఒక్కటే, ఈ మహాజ్ఞానాన్ని నీకు వినిపించాలి. విన్న తర్వాత నువ్వు మారుతావా, మారినట్టుగా నటించి కాలయాపన చేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు, నీ ఇష్టం. వినికిడి అనేది వచ్చిందా లేదా, దేవుడు చెప్పించాడా లేదా, రికార్డెడ్ ఎవిడెన్స్ ఎవ్రీథింగ్ దేవుని చేతిలో ఉన్నది, ప్రకృతి హస్తాలలో ఉన్నాయి. పిల్లలు ప్రకృతి కనిపించకుండా ఎక్కడికి వెళ్తాం? నువ్వు నీకున్న ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికి వెళ్ళి తప్పు చేస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండేది ఏంటి? పదార్థాలే కదా, పదార్థమే కదండి. ఎక్కడికి వెళ్ళినా, అంతరిక్షానికి వెళ్ళినా అక్కడ పదార్థాన్ని, పాతాళంలోకి అన్నీ అది దేవుని సృష్టి, అది పదార్థమే. దేవుని యొక్క నిఘా విభాగపు వ్యవస్థ నుంచి మనిషి తప్పించుకొని బ్రతికి బట్ట కట్టే అవకాశం లేనే లేదు. ఎక్స్చేంజ్ లో 10 కెమెరాలు ఉంటేనే ట్రాఫిక్ గా నడుస్తుంది. ప్రకృతి అంతా నీ చుట్టూ కెమెరాలే ఉన్నవి. అది నీకు అర్థమైతే ఇప్పటికైనా కపట నాటక వేషధారణలన్నీ మాని యథార్థ హృదయంతో దేవుడు చూచుతున్నాడు. ప్రకృతి అంతా 1000 కళ్ళతో నన్ను కనిపెడుతున్నదన్న వాస్తవం నీ గుర్తెరిగితే ఇప్పటికైనా ఈ క్షణాన్ని నీ యథార్థతను నువ్వు ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడితే నీ పాపాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి అవిధేయతను సమస్తాన్ని విడిచిపెట్టి సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వం నీ హృదయంలో నుంచి తీసివేసి ఈనాడే ఈ వాక్యాన్ని సాత్వికంతో నువ్వు అంగీకరించగలిగితే, దేవుని మాటలకు లోబడితే, దేవునికి భయపడి ఇప్పటికైనా ఈ మాటలకు నీ శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం పెట్టడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను హత్తుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వినినట్టుగా నటిస్తూ కాలయాపన చేస్తే నీవు విన్న ఈ మాటలే, నీవు ఏ ప్రకృతి ఒడిలో ఉన్నావో, ఏ పంచభూతాల మధ్య నీ జీవితం కొనసాగుతుందో అవే మాటలు ప్రకృతి కూడా విన్నది. విన్న ప్రతి మాటను దేవుని ఎదుట సాక్ష్యంగా పలకబోతున్నది. కనుక
చెప్పిన విషయాలన్నింటినీ మీరు హృదయంలో భద్రపరుచుకొని ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకొని దేవునికి ఎదుట నీతిమంతులుగా మీరు బ్రతకాలని, దేవుని సంతోషపెట్టాలి పిల్లల. మన బ్రతుకు, మన ఆలోచన, మన యథార్థతను బట్టి దేవుడు మనుషులను కాదు, మనుషులను నిర్మించవలసిన అవసరం లేదు. మనుషులను చూసి మనం ఏదో చేయవలసిన పరిస్థితి లేదు పిల్లల. కనుక మన మాట, మన ఆలోచన, మన జీవితం, మన యథార్థతను బట్టి దేవుడు ఆనందపడే జీవితాన్ని కలిగి ఉండాలని మీ అందరికీ పేరు పేరున ప్రభు పక్షాన మనవి చేస్తూ, ఉన్నతమైన మాటలు దేవుడు మనకు వినిపించడం నా వాస్తవాన్ని నేను గుర్తు చేస్తూ, ఈ మాటల చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత కృపగల మా కన్న తండ్రి, ప్రారంభం మొదలుకొని తండ్రి ఇప్పటి వరకు తండ్రి నరజాతి వలన తండ్రి మీరు కంట కన్నీరే కార్చారు తండ్రి. మొదటి తరంలోనే తండ్రి మీ హృదయం నొచ్చుకునేంత భయంకరమైన పాపము మానవ సమాజం చేసినప్పుడు తండ్రి వాటిని కూకటి వెలుతో పెగిలించబడినట్లుగా జలప్రలయం ద్వారా తండ్రి ఆనాటి సమాజాన్ని మీరు తుడిచిపెట్టారు. మా జీవితంలో ఉండకూడనిది అవిధేయత తండ్రి, మా జీవితంలో ఉండకూడనిది పాపము తండ్రి, మా జీవితంలో ఉండకూడనిది నటన, మా జీవితంలో ఉండకూడని వైఖరి తండ్రి, నీ మాటలు లోపడకపోవడం తండ్రి. గనక వీళ్ళ మాటలను బట్టి తండ్రి మేము నిష్ప్రయోజకులు కాకుండా నిమిత్తము మా హృదయంలో ఉన్నతమైన ఆలోచనలు పుట్టించండి తండ్రి. ఇప్పటికైనా తండ్రి కఠిన హృదయాల వలె తండ్రి కాలయాపన చేయకుండా మాంసపు హృదయాలు మాకు అనుగ్రహించండి. మీ మాటకు లోబడి మా శిరస్సు వంచి తండ్రి ఈ దినాన్ని ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకుని తండ్రి నీ కొరకు బ్రతుకున్నట్లు మీ ఎదుట మనుషులకు కనబడగలని కాదు కానీ తండ్రి మీ ఎదుట మా జీవితం యథార్థంగా బ్రతకడానికి కృప చూపమని ప్రాధాన్యపడుతూ, నాలో మాలో ఉన్నతమైన ఆలోచనలు కలిగించి మా అందరిలో ఉన్నటువంటి అవిధేయను విడిచిపెట్టి మోకరించి ఇప్పుడే తండ్రి మీ వైపు తిరిగే భాగ్యాన్ని, అవకాశాన్ని నాకు మాకు అందరికీ ప్రసాదించమని ప్రాధాన్యపడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభువుల మీ నామాన్ని పేరుకొస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామం ఈ ప్రార్థనకు పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఏమండి, గంటన్నర అయింది. మొదటి వాక్యం నార్మల్గా 40 నిమిషాలు చెప్పాలి కదా సుమారుగా.